వాటిల్లు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న తల్లికి వందనం జాప్యాన్ని, అసంబద్ధ నిబంధనలను వ్యతిరేకిస్తున్నామని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తల్లికి వందనం ప్రతి ఒక్కరికి షరతులు లేని విధంగా ప్రతి విద్యార్థి తల్లులకు అందజేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నా పేరు రాము, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జిల్లా కేంద్రంలో విద్యార్థుల సమక్షంలో తల్లికి వందనం విడుదల చేయాలని చెప్పేసి ఆందోళన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జనాభా తగ్గిపోతూ ఉంది కాబట్టి అందరూ కూడా మీరు పిల్లల్ని కనండి, మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమంది ఖాతాలకి తల్లి వందనం వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 12వ తేదీన తల్లికి వందనం ఎందుకు వేయలేదని అడిగితే వచ్చే నెల జూలై 5వ తేదీన వేస్తామని చెప్పేసి విద్యార్థుల్ని తల్లిదండ్రులను నమ్మబలికి మోసం చేసింది. ఈరోజు ఇన్ టైంలో తల్లికి వందనం రాకపోవడం వలన మిమ్మల్ని నమ్మి అనేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు పిల్లల్ని జాయిన్ చేస్తే మీరు ఈ రకంగా తల్లిదండ్రులు మోసం చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. దీంతో పాటుగా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడిలో అనేక షరతులు పెడుతుంది. మా ప్రభుత్వాన్ని గెలిపించండి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి షరతులు లేకుండా మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎందుకు అవే షరతులను అమలు చేస్తుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 2,000 రూపాయలు తల్లికి వందనంలో కోత విధించే 13,000 వేస్తూ ఉన్నారు. 13,000 ఇవ్వాలనుకునేటప్పుడు 13,000 ప్రకటించండి, కానీ 15,000 ప్రకటించి అభివృద్ధి పేరుతో ఈ రకంగా 2,000 కోతలు విధించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉపాధి లేక అనేక మంది తల్లిదండ్రులు క్యాబులు నడుపుతూ ఉన్నారు, ట్రాక్టర్లు వ్యవసాయం పనుల కోసం ట్రాక్టర్లు నడుపుతున్నారు. వీళ్ళందరికీ 4 వీలర్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళకి కూడా ఉన్న షరతులు పెట్టి ఈ రకంగా కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా మీ రాష్ట్ర ప్రభుత్వం పెంచేస్తుంది. మరోవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో తల్లికి వందనం కట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా తప్పులు మీరే చేసి దాన్ని ప్రజల మీద నెట్టేస్తున్నటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా 15,000 రూపాయలని జమ చేయాలి. 2,000 రూపాయల కోత అనేది విరమించుకోవాలి. ఎటువంటి షరతులు లేకుండా అందరికీ తల్లికి వందనం ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని తల్లిదండ్రులను ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాం. దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.